తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు మాట్లాడుతున్నారు. లైవ్ లో చూద్దాం. కేసీఆర్ ఏమో కరోనా ఉన్నా కష్టం ఉన్నా ఎమ్మెల్యేలకు మంత్రుల జీతాలు బంద్ పెట్టిండు, రైతు బంధు మాత్రం సకాలంలో ఇచ్చిండు మన కేసీఆర్. నాట్లకు కేసీఆర్ ఇస్తే ఓట్లకు రేవంత్ రెడ్డి ఇచ్చిండు. అంటే రైతులంతా అమాయకులు అనుకుంటుండు, మధ్యలో రెండు ఎగ్గొట్టినా వాళ్ళు మర్చిపోతారు, ఇక ఇప్పుడు పైసలు వేయంగానే మళ్ళీ నాకే ఎత్తారు అనుకుంటుండ్రు. ఆయన ఎంత బాకీపడ్డాడో తెలియదా రైతులకు? యూరియా దొరకలేదు ఇవాళ ఊళ్ళల్లో పోతే, ఎకరానికి ఒక బస్తా ఇస్తామంటుండ్రు, మళ్ళీ చెప్పులు లైన్లో పెట్టే కాలం వచ్చింది. ఇలా అన్ని విషయాలు కూడా మనకు అర్థమవుతా ఉన్నాయి. మీ అందరి చేరికతో నాకైతే సంపూర్ణమైన విశ్వాసం ఉంది, ఖచ్చితంగా మెదక్ జిల్లా పరిషత్ బీఆర్ఎస్ గులాబీ జెండా ఎగిరేస్తుంది. రేపు మెదక్ మున్సిపాలిటీ కూడా ఎప్పుడు ఎన్నికలు పెట్టినా గెలిచేది మన బీఆర్ఎస్ పార్టీ, ఎగిరేది మన గులాబీ జెండా. ఇలా అన్ని విషయాలు కూడా అర్థమైనాయి. పాలేందో నీళ్ళేందో తేలిపోయింది. ఇవాళ రేవంత్ రెడ్డి కూడా నేను ఎక్కడో మాట్లాడుతుండే, ఏదో మాట్లాడితే పేపర్లు చదువుతూ ఉంటాయి. కొంతమంది ఉద్యోగస్తులు తల్లిదండ్రులకు అన్నం పెడతలేరు, తల్లిదండ్రుల్ని మంచిగా చూసుకుంటలేరు అని చెప్పి వాళ్ళ జీతాల్లో 10% 15% కట్ చేసే విషయాన్ని పరిశీలించండి అని ఆయన మాట్లాడినట్టుగా పేపర్లు వచ్చింది. సరే, అది మంచిదే. మరి నేను అడుగుతా రేవంత్ రెడ్డి, నువ్వు ఎన్నికల్లో 420 హామీలు ఇచ్చినావు, 6 గ్యారంటీలు అమలు చేస్తా అని చెప్పినావు, మొదటి సంతకం దాని మీదనే పెడతా అని చెప్పినావు, చట్టబద్ధత తెస్తా అని చెప్పినావు, అన్ని మాటలు చెప్పి అధికారంలోకి వచ్చినాక ఇవాళ నీ 420 హామీలు ఎగబెట్టినావు. నువ్వు అడ్డదారులు అధికారంలోకి వచ్చి ప్రజలకు ఇచ్చిన హామీలన్నీ మోసం చేసినావు కదా. మరి నీకు కూడా ఏం కోత పెట్టాలనో గది కూడా చెప్తే మంచిగుంటుంది. నీకు కూడా కోత పెట్టాలనా వద్దా? మొదటి ఏడాదిలో 6 గ్యారెంటీలు అమలు చేస్తాను, 100 రోజుల్లో 6 గ్యారెంటీలు అమలు చేస్తాను. మరి 420 హామీలు ఎగబెట్టి ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయనటువంటి రేవంత్ రెడ్డికి కూడా ఏం కోత పెట్టాలనో కూడా అది కూడా నువ్వే చెప్తే మంచిగుంటుంది. ఇలా ఏం మాట్లాడితే అబద్ధాలే. నేను నిన్న ప్రెస్ మీట్ పెట్టి మన మెదక్కు కూడా కాళేశ్వరం నీళ్ళు వస్తాయి, మన చేగుంటకు వస్తాయి, మన రామాయణపేటకు వస్తాయి, మన హవేల్ గన్పూర్కి మన నిజాంపేట మండలానికి వస్తాయి. మనకు కూడా కాళేశ్వరం నీళ్ళతో పంట పండింది, చెరువులు నిండినాయి. ఇవాళ నువ్వు మేడిగడ్డను 20 నెలలైనా రిపేర్ చేస్తలేవు. ఇలా కూలింది 2 పిల్లర్లు మాత్రమే, అవి కుంగినాయి గంతే. కానీ వీళ్ళ మెదడు మొత్తం కూలింది. నేనేం చెప్పినా, మేడిగడ్డ లేకపోయినా గోదావరి నదిలో నీళ్లు నడుస్తున్నాయి, కన్నెపల్లి పంప్ హౌస్లో మోటార్లు ఒత్తుతే మా నిజాంపేట మండలంలో చెరువులు నింపచ్చు, మా చేగుంటలో చెరువులు నింపచ్చు, మా రామాయంపేటకు నీళ్లు తీసుకుపోవచ్చు, గా మోటార్లు వస్తావా అని మనం మాట్లాడినాం. మాట్లాడితే ఆయన అంటాడు, హరీష్ రావు అన్ని అబద్ధాలే చెప్తుండు అన్నాడు. ఏది అబద్ధం ఉత్తమ్ కుమార్ రెడ్డి? ఏమనంటే ఒక స్టాండర్డ్ డైలాగ్స్, విషయం లేదు వాళ్ళ దగ్గర, నిజం మాట్లాడే ధైర్యం లేదు, విషయం పరిజ్ఞానం లేదు, కానీ ఓ స్టాండర్డ్ డైలాగ్ అన్ని అబద్ధాలే. నేను అడుగుతున్న ఉత్తమ్ కుమార్ రెడ్డి, ఏది అబద్ధాలు? శ్రీశైలంలో వరద వచ్చి 36 రోజులైంది, అబద్ధమా? నువ్వు కల్వకుర్తి మోటార్లు ఆన్ చేయలేదు అని నేను చెప్పిన ఈ విషయం అబద్ధమా? పోయిన సంవత్సరం తెలంగాణకు వాడుకోవాల్సిన నీళ్లు 65 టీఎంసీల నీళ్లను ఆంధ్రాకు చంద్రబాబు నాయుడుకి అప్పచెప్పి తెలంగాణలో పంటలు ఎండబెట్టింది అబద్ధమా?